గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పౌరులను నక్సలిజం పేరుతో జరిపే మారణహోమం నుండి కాపాడుకోవాలి. నేడు అర్బన్ నక్సలైట్ల పేరుతో పట్టణాల్లో తిష్ట వేశారన్న జయప్రకాష్ నారాయణ. ఓయూలో ధర్నాలు నిరసనలు చేయొద్దంటూ సర్క్యులర్ జారీ చేసిన వీసీ. అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కు తీసుకోవాలన్న జేఏసీ నేతలు. పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్ న్యాయబద్ధంగా పారదర్శకంగా నిర్వహించాలి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామన్న అఖిలపక్ష నేతలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వికారాబాద్లో ఘనంగా ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. చేంజింగ్ కలర్స్ ఆఫ్ నక్సలిజం అనే అంశంపై మార్టైర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఓయూలో సదస్సు నిర్వహించారు. ఎంఎంఆర్ఐ అధ్యక్షులు పుట్టి మురళీ మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లోక్సత్తా ఫౌండర్ జయప్రకాష్ నారాయణ, మాజీ డీజీపీ అరవిందరావు, నెహ్రూ యువజన కేంద్ర మాజీ ఉపాధ్యక్షులు పెరళ శేఖర్రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నెల వరకు దేశంలో నక్సలిజం అంతం చేస్తామని చెప్పారన్నారు. కానీ నక్సలైట్లు వారి రంగు మార్చుకొని అర్బన్ నక్సలైట్ల పేరు మీద పట్టణాల్లో తిష్ట వేశారన్నారు. ఐక్యత, శాంతి లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని మేము పాలించుకుంటామని రాజ్యాంగాన్ని రూపొందించుకున్న అటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసి తుపాకీ రాజ్యాన్ని స్థాపిస్తామనడం మూర్ఖత్వమని అన్నారు. నక్సలైట్లను, పోలీసులను గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ వారి మధ్యలో నలిగిపోయిన గిరిజనులను గుర్తించలేకపోతున్నామన్నారు. నక్సలిజాన్ని రూపుమాపి మన దేశ యువతను, సైనిక బలగాలను, పౌరులను నక్సలిజం పేరు మీద జరిపే మారణ హోమం నుండి కాపాడుకోవాలన్నారు. ఈ దేశంలో నిరసనకి పరిమితులు ఉండాలి. దేశంలో స్వేచ్ఛని కాపాడాలని చెప్పండి. దేశ ఐక్యత, దేశంలో శాంతియుత వాతావరణం అవసరం. ఇంత మాత్రం చెప్పి ఇప్పటికి కూడా ఈ దేశంలో 180 మంది పెట్టారు. ఏ పాపం ఎరిగిన పెట్టారు. చిదిమైన పాల్గొని బొగ్గలు పెట్టారు. ప్రకృతి ఎన్ని ప్రతిభ పాఠం వల్ల వాళ్ళకి ఇచ్చినా కూడా కేవలం పుట్టిన పరిస్థితుల కారణంగా మంచి విద్య అందక, తెలివితేటలు వికసించక ఆ జీవితం అనగాలి. అది దేశ నిర్మాణం కాదు. అలాంటి సమాజంలో శాంతి ఉండదు. ఖచ్చితంగా కసి పెరుగుతుంది. లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. మననే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఇట్లా ఒక రాష్ట్రం ప్రత్యేకంగా లేదు. మన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రం గురించి మాట్లాడతాం. మన రాష్ట్రంలో పాఠశాల విద్య ఎంత దారుణంగా ఉందో ఆయన గణకథ అని చెప్పారు. ఎన్నోసార్లు, కొన్ని వేల సార్లు గత 20 ఏళ్ళుగా నేను పాటలు పెట్టాను. ఇవాళ ఆయన నోటి నుంచి చాలా స్పష్టంగా వచ్చింది. వాడిని అభినందిస్తున్నాను. దాన్ని మార్చకపోతే ఏ కుటుంబంలో పుట్టినా కూడా, ఎంత పేదరికంగా ఉన్నా కూడా, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ పిల్లల ప్రతిభ వికసించే అవకాశాన్ని ఇచ్చి, ఎదిగే అవకాశాన్ని ఇచ్చి, సంపాదించే అవకాశాన్ని ఇచ్చి, నైపుణ్యాన్ని పెంచి, ఆరోగ్యాన్ని ఇచ్చి సమాజంలో కలుపు తిరిగి పనిచేయకపోయినట్టయితే ఖచ్చితంగా హింస వస్తుంది. ఆ నేపథ్యంలో మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డకి అందటం, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మంచి ఆరోగ్యం, అందరూ మహానగర వలసపై అవసరం లేకుండా చిన్న నైపుణ్యం, చిన్న ఆదాయం అంటే ఎక్కడ దగ్గరలోనే చిన్న పట్టణంలో ఉపాధి కలిగే అవకాశాన్ని కల్పించడం, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ హక్కులను నాశనం చేయకుండా మంచాలు తినడం కోసం చెప్పాను, లేకపోతే బలం ఉన్నవాడు వాళ్ళని ఆధిపత్యం చూపెట్టడం కోసం వాళ్ళని దారుణాలకు గురి చేయకుండా ఈ దేశంలో శాంతియుతంగా, గౌరవంగా బతికి ఆదాయాన్ని పొందే హక్కుని గౌరవించాలి. ఇవి లేకపోతే తుపాకీ వల్ల ఈ దేశంలో శాంతిని మనం స్థాపించాలి. ఖచ్చితంగా ఆ ఉగ్రవాదాన్ని చట్టం పరిధి లోపల నిర్దాక్షిణ్యంగా అంచివేయాలి. కానీ అది చాలు. ఈ దేశంలో ప్రతి బిడ్డకి ఇదే హక్కు కావాలి, ఆత్మగౌరవం కావాలి, అవకాశాలు అందాలన్నది మనందరికీ ఇక్కడ ఒక తారకమంత్రం కాకపోతే, దాని ప్రకారం రాజ్య వ్యవస్థ రాజకీయ నడవకపోయినట్లయితే హింసేతో రూపంకి వస్తుంది. చివరిగా అసమానతలు అనివార్యంగా ఉంటాయి.
ఒక పోటీ ప్రపంచం. అసమానతల కంటే సమస్య ఎదిగే అవకాశాలు లేకపోవడం. అంత కష్టపడ్డా నా బతుకు ఇట్లానే ఉంటుంది, నా పిల్లల బతుకు ఇట్లానే ఉంటుంది అయితే అంతకంటే దారుణం అవుతుంది. ఎదిగే అవకాశాలు లేవు. అలాగే ఎవరో ఒకరికి అదృష్టం వలనో, లేకపోతే వారసత్వం వలనో, లేకపోతే కష్టం వలనో, తెలివి వలనో బాగా సంపాదించుకోవాలి, నిజాయితీగా సంపాదించుకోవాలి, పనులు కట్టడం. కానీ మిగతా ప్రపంచాన్ని చులకన చేసేట్లు ఆడంబరమైన జీవితం పట్టుకోలేదు. మన 5,000 సంవత్సరాల చరిత్ర, మన సంస్కృతి మనం చెప్పిన పాఠం ఏంటంటే, నువ్వు మహారాజు అయినా కోటీశ్వరుడైనా కూడా నమ్రతగా ఉంటావు. మనిషిగా జీవితం గుర్తుపెట్టుకోవడానికి సమాజం గురించి వస్తే ఆలోచించు. గాంధీజీ చెప్పినట్టే మళ్ళీ చెప్పారు ఆయన, ట్రస్టీషిప్ అంటే. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు చేయొద్దంటూ ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను ఐక్య విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సర్క్యులర్ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఓయూలో అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కు తీసుకోవాలని, అలాగే యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురించి నిలిచి బాధితులకు భరోసానిచ్చే ఏకైక వేదిక ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. 3 ఏళ్లు అధికారంలో ఉండే వైస్ ఛాన్సలర్ రాజ్యాంగ విరుద్ధంగా సర్క్యులర్ ఇవ్వడం పరిపాలనలో అజ్ఞానాన్ని తెలుపుతుందని మండిపడ్డారు. సర్క్యులర్ ని వాపస్ తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిరసన దీక్ష నిర్వహించాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ అమలుకి మీ ప్రభుత్వం హామీ ఉందా లేదా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆలోచించాలి. యూనివర్సిటీలు భావ సంఘర్షణ కేంద్రాలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని అడుగుతారు, నిరసన వ్యక్తం చేస్తారు, శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తారు. కాబట్టి వాటిని ఆదర్శంగా తీసుకొని, అవకాశంగా తీసుకొని ఈరోజు నిరసనల్ని అణచివేయాలనే ఆలోచన తీసుకుంటే మాత్రం ఇది సరైనది కాదు. తక్షణమే యూనివర్సిటీలు ఇచ్చినటువంటి సర్క్యులర్ ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ పౌర సమాజం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి తక్షణమే సర్క్యులర్ రద్దు కోసం ఈ నెల 13న రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల జేఏసీగా ఉస్మానియా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్క్యులర్ పూర్తిగా అప్రజాస్వామిక వాతావరణాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొల్పే విధంగా ఉన్నది. అట్లానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామిక రాష్ట్రంగా ఈ దేశంలోనే ముందంజలో నిలబెడతామని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇన్ని రోజులు అవుతున్నా స్టూడెంట్స్ అందరూ ఇంకా యాజిటేషన్స్ చేస్తున్నప్పటికీ కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఈ సర్క్యులర్ ని వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళ యాక్షన్స్ ఉండాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులను నిర్బంధించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఒక సర్క్యులర్ తెచ్చింది. ఇలా ప్రభుత్వ అండదండలతో యూనివర్సిటీలో ఒక నిర్బంధ వ్యవస్థ కనబడుతూ ఉన్నది. 100 సంవత్సరాల చరిత్రలో యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి నిర్బంధం లేదు. అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు, స్వతంత్ర ఉద్యమమైన, వందే మాతరం ఉద్యమైన, తెలంగాణ మలిదశ ఉద్యమ సందర్భంలో కూడా ఇలాంటి నిర్బంధ కాండం ఈ యూనివర్సిటీలో లేదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ తెలంగాణ ప్రజలకు మేము ఇలా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పిండు. కానీ యూనివర్సిటీలో ఇలా ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూనైపోయింది. విద్యార్థులకు దక్కాల్సినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నారు, భావ స్వేచ్ఛ ప్రకటనను కాలరాస్తా ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులు అడిగేటువంటి వాటి న్యాయమైన డిమాండ్స్, మాకు నల్లలలో నీళ్లు టైంకి రావట్లేదు, స్నానాలకు నీళ్లు లేవు, వాటర్ ట్యాంకుల నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఇలా బాత్రూంలలో నీళ్లు లేవు, మేము తింటా ఉంటే పురుగులు వస్తా ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ సరైన టైంలో రావట్లేదు. ఇవన్నీ అడుగుతున్నందుకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని ఫిల్అప్ చేయమని అడుగుతున్నందుకు ఇలా విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయడానికి, ఇలా యూనివర్సిటీని వేదికగా తీసుకొని ఇలా యూనివర్సిటీలో అణిచివేటటువంటి కుతంత్రాలు నడుస్తూ ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల తర్వాత జరుగుతున్న పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్ న్యాయబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఫెయిర్ డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ యాదవరెడ్డి, సిపిఐ నాయకురాలు పద్మ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ తదితరులు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది పట్ల తీవ్ర వివక్షత చూపిస్తుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యాయం తప్పదని అన్నారు. దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న దక్షిణాది పట్ల కేంద్రానికి వివక్ష ఎందుకని నిలదీశారు. ఈరోజు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. నిష్పక్షపాత విభజన జరగాలని, ఏదైతే డీలిమిటేషన్ పార్లమెంట్లకి అసెంబ్లీకి జరుపుకోమని చెప్పి జరపాల్సిన టైం వచ్చిందో దానికి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం మేము ఊరుకోమని, అలాగే మనకు రావాల్సిన వాటా కోసమని ఇక్కడ ఫెయిర్ డీలిమిటేషన్ కోసం అని చెప్పి చెప్పారు. బీజేపీ నాయకులు మాత్రం మేము ఇంకా అనుకోవట్లేదు, ఏం చేయట్లేదు, అటువంటిది ఏమీ లేదు అంటున్నారు. కానీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది, చేస్తారని కూడా తెలుసు. దానికోసం పార్లమెంట్లో సీట్లు కూడా పెంచున్నాయి. రేపొద్దున డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది ఆనాడు ఇది నోట్ల బందీ ఏర్పాటు చేశారో, డిమానిటైజేషన్ ఎలా చేశారో ఒకరోజు చెప్పా పెట్టకుండా చేసి ప్రజల మీద రుద్ది లైన్లు నిలబడి 118 మంది లైన్లోనే ఐటీఎం లైన్లు చనిపోయారు. అటువంటి పరిస్థితులు మనం తీసుకొస్తారని మాకు తెలుసు. అందుకని దానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కొనాలని చెప్పి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సిపిఐ అన్ని పార్టీలని ఇక్కడ పిలుచడం జరిగింది. అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఒక డాక్యుమెంట్ తయారు చేశాం. ఇవన్నీ భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఉద్యమం తీసుకెళ్ళాలి. మనకు కావాల్సిన ఫెయిర్ డీలిమిటేషన్ కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి ఎవరిని చేయడానికి కాదు, ప్రాంతీయ ఉద్యమాల కోసం కాదు. మనకు రావాల్సిన వాటా, మేము జిఎస్టీ ఎక్కువ వస్తుంది ఇక్కడి నుంచి, అదే ప్రాతిపదిక రావాలి. మీరు పార్లమెంట్ సీట్లు మనకి 2:1 నిష్పత్తులు మనకు అందజేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అలాగే ఏదైతే బీజేపీ నాయకులు దొంగల ముఠానో ఇంకేదో మాట్లాడుతున్నారు, దాన్ని ఖబర్దార్. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అంశంపై పూర్తిగా విధికరంగా చర్చ జరిపారు. ఆ చర్చలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, అసలు ఈ డీలిమిటేషన్స్ కమిటీ అంటే ఏమిటి, దాని ముందర ప్రతిపాదనలు ఏమిటనేది చర్చించినప్పుడు మనము ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు పెద్దలందరూ కలిసి ఫ్యూచర్లో జనాభా పెరిగినప్పుడు ఇప్పుడున్న ప్రతిపాదికన ఈ పార్లమెంటు సీట్లు ఉండలేవు, చాలా పాపులేషన్ అయినప్పుడు వాటిని సవరించుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి డీలిమిటేషన్స్ కమిషన్ అనేది ఒక వేదిక ఇచ్చి దానికి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రతిపాదిస్తూ ఆ రోజు దాంట్లో చర్చించడం జరిగింది. దాని తర్వాత 3 సార్లు ఈ సంస్థ పనిచేసింది. సీట్లు పెంపకం కానీ, ఈ నియోజకవర్గాల పరిధులు కూర్చడం కానీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటి డీలిమిటేషన్స్లో అది ఒకవేళ పాపులేషనే దానికి ముఖ్యమైన ప్రతిపాదిక అయితే మొత్తం సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది. మొత్తం సీట్లన్నీ నార్త్ ఇండియాలో పెరుగుతాయి. కాబట్టి ఈ పార్లమెంట్లో మాకు రావాల్సిన ప్రతిపాదికన దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. జనాభా ప్రాతిపదికతో ఈ విభజన నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవైపు రాజ్యాంగంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఉంది, దాని ప్రకారం పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ ఏ ప్రాతిపదిక అన్నది ప్రధానంగా భావించాలి. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల సామాజిక ఆర్థిక స్థితిగతులేమిటి, ఆయా రాష్ట్రాలు ఈ దేశ సంపదలో ఏ మేరకు భాగస్వాములు అవుతున్నారు, ఎంత స్థూల జాతీయ ఉత్పత్తిలో ఎంత భాగం వాళ్ళు షేర్ చేస్తున్నారు, వీటన్నింటి మీద కూడా దృష్టిని కేంద్రీకరించి నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రాజ్యాంగంలో
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవచ్చు అని పొందుపరిచి ఉంది కాబట్టి ఆ రకమైనది చేసేటప్పుడు కేంద్ర పాలకులు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి రావటం అవసరం ఉండింది. అదేమీ లేకుండానే విస్తృతమైనటువంటి ప్రచారం జనాభా ప్రాతిపదికన చేయబోతున్నామనే ప్రచారం రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలు వివింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో కాల్వ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ రాజ్యాంగం కల్పించిన అవకాశం ఆధారంగా పార్లమెంటులో అడుగుపెట్టారో ఆ హోంమంత్రి అమిత్ షా ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు. జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు తీసుకున్న ఈ కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ఏడాది పాటు గాంధీజీ, అంబేద్కర్ రాజ్యాంగం యొక్క విశిష్టత తెలియజేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కలిసి ఉంటున్నామంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులతోటే ఇది సాధ్యమైంది. అలాంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని అవమానపరిచి దేశంలో ఉన్న ఈ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ వాళ్ళ ప్రయత్నం. ముఖ్యంగా ఈరోజు దేశ ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు మొక్కిన దేవుడే దేవుడు అన్నట్టు వారు తీసుకున్న నినాదమే సరైన విధంగా ఈ రోజు వాళ్ళ వ్యవహారం ఉంది. వాళ్ళ వివక్ష ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మనసులో ఏదుందో అదే నా నాలుక మీద ఉంటుంది, అదే రిలీజ్ అవుతుంది. కాబట్టి అమిత్ షా గారు మనసు నిండా దళిత వ్యతిరేకత, అంబేద్కర్ గారి మీద కోపం, కాంగ్రెస్ వాళ్ళ హయాంలో రాష్ట్ర రాజ్యాంగం ఈ బాధ్యతను అప్పచెప్పినటువంటి పిసిసి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో మీతో పాటు పనిచేసి అన్ని డివిజన్లలో రాబోయే ఎన్నికల్లో అన్ని డివిజన్లో జెండా ఎగిరేసే విధంగా అందరం కలిసి పనిచేద్దాం. గణేష్ అన్నకి తోడుగా, రేవంత్ అన్నకి అండగా, ప్రభుత్వానికి అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని సబ్జెక్టులు కూడా అందరూ మాట్లాడారు. నేను ఇంకా డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్ళదలుచుకోలేదు. కేవలం మనది ఇది ఏ కార్యక్రమం అయితే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఏఐసిసి అలాగే తెలంగాణ పార్టీ పిసిసి అధ్యక్షులు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము, అలాగే రాష్ట్ర స్థాయి పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు, ఆదేశాల మేరకు నన్ను కంటోన్మెంట్ కోఆర్డినేటర్ గా అలాగే ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారితో పనిచేసే అవకాశం కల్పించినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జై భీమ్ కార్యక్రమాన్ని పూర్తిగా ఒక సంవత్సరం పాటు నియోజకవర్గాల్లో పనిచేయడానికి అంటే ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, సీనియర్ నాయకుల్ని అందరినీ కలుపుకొని గడప గడప పాదయాత్ర చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఏదైతే అమిత్ షా పార్లమెంటులో అవహేళన చేసి, అంబేద్కర్ గారిని అవహేళన చేసి మాట్లాడిండో, ఏదైతే చట్టం దాల్చడానికి పార్లమెంట్ లో అవకాశం దొరికిందో అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన 6 విద్యార్థుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కేసు నమోదై 24 గంటలు కాకుండానే మిస్సింగ్ విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. స్కూల్కు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 24వ తేదీన ఇంటి నుండి 6 విద్యార్థులు పారిపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో గాలించి పట్టుకొని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎస్పీ కృష్ణారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనకి 24న అలమూరు పిఎస్ మండలం అలమూరు విలేజ్ కండ్రేగపేట గ్రామం నుంచి 6 చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. సో దాంట్లో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ కూడా 12 to 14 ఇయర్స్ ఏజ్, 6th, 7th, 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వల్ల ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపోయి పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఇమీడియట్గా అలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి, కంట్రోల్ రూమ్కి, రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం. తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది. ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయడంతో పి గన్నవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టి వారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది. అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం, అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈరోజు విదిన్ 24 hours మనం ఈ 6 కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్కి అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్ బై అలమూరు పిఎస్ అండ్ సిమిలర్లీ పి గన్నవరం కూడా బాగా సహకరించారు అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కొత్తపేట ఎస్డిపిఓ. వీ అప్రిషియేట్ దెమ్ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ డెలివర్డ్. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, చిలుకూరి ఝాన్సీ లక్ష్మీ రాజిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 నియోజకవర్గాల వాలీబాల్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ చిన్నతనంలోనే రాజమండ్రిలో స్థిరపడ్డానన్నారు. మంత్రి హోదాలో తన స్వస్థలానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి దుర్గేష్. ఈ రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఉగాదికి ఒక రోజు ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కాసర నర్సిరెడ్డి గారు వారి యొక్క కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ చిరకాలంగా ఇక్కడ క్రీడాకారులను తయారు చేయడంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి డ్రిల్ మాస్టర్ నరసరాజు గారు, వారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలని అనుక్షణం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చిన్నప్పుడు ఇక్కడ బాగా తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి, మరో పక్కన కళా సాంస్కృతిక రంగానికి, ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి, కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులందరినీ కలుపుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు, ఓ పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది, మధ్యాంజనేయ స్వామి టెంపుల్ గాని, అదేవిధంగా ఉగాది పర్వదిన సందర్భంగా నగరంలో బిఎన్ రెడ్డి నగర్లోని బీడీఆర్ గార్డెన్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి వితరణలతో సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేశారు. అలాగే చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో సైతం ఎక్కడి వారక్కడ పంచాంగ శ్రవణంతో పాటు పచ్చడి వితరణ కార్యక్రమాలు నిర్వహించి ఉగాది వేడుకలు జరుపుకోవడం విశేషం. మన హిందూ జీవితంలో, హిందూ దైనందిన జీవితంలో ఇవన్నీ తీసుకురావాలి. దీనికి మనం అందరం కూడా తోటి హిందూ సమాజాన్ని ప్రభావితం చేసేలాగా ఉండాలి. దాని
పడవ నుంచి తూర్పు ప్రవహించేదాన్ని నది అంటారు. నదం అంటే తూర్పు నుంచి పడవరకు ప్రవహించేదాన్ని నదం, నది నదాలంటారు. అందుకని పుణ్యస్నానం చేయడం అనేటువంటి చాలా అద్భుతమైన విషయం. కనుక మనం రోజు నదుల స్నానం చేయాలి పురకాల ప్రకారం. ఆది యుగం అంటే అర్థం ఏంటి? కాలము అనేటువంటిది భగవత్ స్వరూపం. అంటే భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళ ఉగాది రావాలని నువ్వునంతట రాదు. కాలం ద్వారా, గ్రహాల ద్వారా, జ్యోతిషం ద్వారా, సూర్యచంద్రాదుల యొక్క గ్రహణ పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి నేను ఇవాళ చేయను ఎల్లుండి చేస్తాను అని అంటే అది నీ వరకు అందరికీ కాదు. కాబట్టి ఆ యుగములకు ఆది అంటే యుగాది అనేటువంటి ఇలాంటి యుగాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి యుగం అంటే ఈ యుగాది అనేటువంటి ఈ యుగాది నుంచి నరం యుగాది వరకు బ్రహ్మగారికి ఒక రోజు, బ్రహ్మగారికి ఒక రోజు, దీని కల్పాంతం దైవస్వత నల్లంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పౌరులను నక్సలిజం పేరుతో జరిపే మారణహోమం నుండి కాపాడుకోవాలి. నేడు అర్బన్ నక్సలైట్ల పేరుతో పట్టణాల్లో తిష్ట వేశారన్న జయప్రకాష్ నారాయణ. ఓయూలో ధర్నాలు, నిరసనలు చేయొద్దంటూ సర్కులర్ జారీ చేసిన వీసీ. అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్కులర్ను వెనక్కు తీసుకోవాలన్న జేఏసీ నేతలు. పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్ న్యాయబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామన్న అఖిలపక్ష నేతలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వికారాబాద్లో ఘనంగా ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.